హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఛానెల్డ్ మెసేజెస్ ఏంటి? అంటే త్రూ ఛానల్ ద్వారా ఆ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో, వాళ్ళ లవ్ మెసేజెస్ ఏంటి? అనేది కూడా ఈరోజు మనం ఈ రీడింగ్‌లో చూద్దాము. సో, కొత్తగా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మేబీ ఇది మీ పార్ట్నర్ కోసం చూడొచ్చు, మీ వైఫ్ ఆర్ హస్బెండ్ కోసం చూడొచ్చు, మీ స్పెషల్ పర్సన్ కోసం కావచ్చు, సో మీ మీ క్రష్ కోసం కావచ్చు, ఎవరి కోసమైనా మీరు ఈ రీడింగ్ చూడొచ్చు. ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చింది, మీరు నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. సో ఫోర్స్ఫుల్గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. ఎంత పర్సెంటేజ్ మీతో రెజొనేట్ అవుతుంది అది చూసుకొని మీరు రీడింగ్ని రెజొనేట్ చేసుకోవచ్చు. ఓకే. అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నా, ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే, ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చు, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. ఎలాంటి రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళైనా సరే, ఎలాంటి పర్సన్ కోసమైనా సరే, ఈవెన్ ఫ్రెండ్స్ కోసం కూడా మీరు ఈ రీడింగ్ చూడొచ్చు. అక్కడ లవ్ ఉన్న ప్లేస్‌లో ఫ్రెండ్‌షిప్ అని కానీ, డీప్ బాండింగ్ అని కానీ తీసుకోండి. ఓకే. సో చూద్దాం త్రూ ఛానల్ మీ పర్సన్ మీకు ఎలాంటి మెసేజెస్ సెండ్ చేయాలనుకుంటున్నారు చూద్దాం. కార్డ్ షఫల్ చేసేంతసేపు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. అండ్ ఛానల్ ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వడానికి డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీకు ఎంతవరకు రెజొనేట్ అయింది అనేసి. అండ్ వేరే వాళ్ళకి కూడా మీరు షేర్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. ఓకే. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్‌కి అకార్డింగ్ ఆర్ మీకు మీ సిచ్యువేషన్స్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. మీ లవ్ కోసం కావచ్చు, మ్యారేజ్ కోసం కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, అండ్ ఆ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవుతుందా లేదా, జస్ట్ వాళ్ళకి లవ్ మాత్రమేనా, ట్రూ లవ్ ఉందా లేదా, అసలు వాళ్ళకి నాకు రీయూనియన్ అవుతుందా లేదా, అండ్ మీకు మీ పార్ట్నర్‌కి మధ్య థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉన్నా సరే, సో మీ జాబ్ కోసం కావచ్చు, కెరియర్ కోసం కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, దేని రిలేటెడ్‌గా మీకు పర్సనల్‌గా రీడింగ్ తీసుకోవాలన్నా సరే వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. సో ఇంకిప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోవడం అయితే స్టార్ట్ చేయండి. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు త్రూ ఛానల్ ద్వారా, వాళ్ళ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దాం. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెసెంట్ మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు త్రూ ఛానల్ ద్వారా, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. టెంపరెన్స్. నాకు తెలిసి ఈ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే వాళ్ళకి కొంచెం టైం కావాలి, వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకుంటున్నారు. సో సంథింగ్ వాళ్ళ లైఫ్లో కావచ్చు, వాళ్ళ వాళ్ళకి కొంచెం టైం కావాలి. తొందర పెడితే వాళ్ళు ఏం చేయలేరు, పేషెన్స్ ఉండాలి.
వాళ్ళతో ఉండాలి, వాళ్ళతో మీరు రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలి అనుకుంటే, మీరు ఓపికగా వెయిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పర్సన్ తొందర లేదు, ఈ రిలేషన్‌షిప్‌లో ముందుకు ఫాస్ట్‌గా వెళ్ళాలనే తొందర లేదు. డెఫినెట్‌లీ ఈ పర్సన్ ఏంటంటే పేషెన్సీతో డీల్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళకి కొంచెం టైం కావాలి. సిట్యుయేషన్‌ని బెటర్ చేయడానికి కావచ్చు, మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ సెట్ చేయడానికి కావచ్చు, తొందరపడితే ఏమీ కాదు. ఓపికగా ఉండాలి. నాకు కొంచెం టైం ఇవ్వు అని ఈ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. టెంపరెన్స్ నాకు తెలిసి ఆబ్స్టకిల్స్ చాలా ఉన్నాయండి. వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు నాకు తెలిసి ఈ రిలేషన్ విషయంలో. ఎందుకు అంటే ప్రాబ్లమ్ బై ప్రాబ్లమ్ మీ ఇద్దరి మధ్య వస్తూనే ఉంది. వాళ్ళ లైఫ్‌లో కూడా ఎట్ ప్రెజెంట్ వాళ్ళు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్య నాకు కొంచెం టైం కావాలి. నేను ఆలోచించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి. నేను హీల్ అవ్వాలి. మేబీ మీ పర్సన్‌కి ఎట్ ప్రెజెంట్ కెరియర్‌లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉండొచ్చు. వాళ్ళ లైఫ్‌లో చాలా రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆబ్స్టకిల్స్ అడుగడుగునా ఏదో ఒక ఆటంకాలు ఈ రిలేషన్ కోసం కావచ్చు. వాళ్ళకి పర్సనల్‌గా కెరియర్ పరంగా వస్తూ ఉండొచ్చు. సో, ఆ పర్సన్ ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్‌ని చెప్పలేకపోతున్నారు, చూపించలేకపోతున్నారు. కొన్నిసార్లు ఈ పర్సన్‌కి ఎలా అనిపిస్తుందంటే ఈ రిలేషన్‌లోకి అనవసరంగా వచ్చామా? బయటికెళ్ళిపోతేనే బెటర్ ఏమో! అట్‌లీస్ట్ అప్పుడైనా మీ ఇద్దరూ ప్రశాంతంగా ఉంటారేమో అన్న థాట్ ఈ పర్సన్‌కి వస్తుంది. వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారంటే, నీకిష్టమైతే ఉండు, లేదంటే లేదు. నన్ను ఇబ్బంది పెట్టకు. నాకు కొంచెం టైం ఇవ్వు. నేనేదన్నా ఆలోచిస్తాను. తొందర పెడితే నేనేం చేయలేను. నా దగ్గర ఏం లేదు. నా చేతుల్లో ఏం లేదు. నువ్వు తొందర పడితే నీ ఇష్టం నీది అనే టైప్‌లో ఈ పర్సన్ ఎనర్జీ కనిపిస్తుంది. అట్ ప్రెజెంట్ వాళ్ళకే ఎస్పెషల్లీ హెల్త్ పరంగా బాలేదండి. హెల్త్ పరంగా సఫర్ అవుతున్నారు. హెల్త్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్లీ కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, ఆబ్స్టకిల్స్ ఉన్నాయి. వాళ్ళే ఇటు చేసుకోలేక, వాళ్ళని వాళ్ళే చూసుకోలేక, వాళ్ళని వాళ్ళకి వాళ్ళని వాళ్ళు మేనేజ్ చేసుకోలేక ఇక్కడ మీ పర్సన్ ఇబ్బంది పడుతున్నారు. నా సిట్యుయేషన్ నువ్వు అనుకున్నట్టుగా, నువ్వు చూస్తున్నట్టుగా నేనేమీ హ్యాపీగా లేను. నేను చాలా ప్రాబ్లమ్స్‌లో ఉన్నాను. కానీ నేను నీకేం చెప్పుకోలేకపోతున్నాను. నాకు నేనే హీల్ చేసుకుంటున్నాను. అది ఆ పర్సన్ చెప్పాలనుకుంటుంది. యూనివర్స్ ఇంకా మా వ్యూవర్స్‌కి ఏం చెప్పాలనుకుంటున్నారు? 9 ఆఫ్ స్వర్డ్స్. ఒకటి ఈ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే, మీరు ఇంతకు ముందు ఉన్నట్టుగా ఇప్పుడు లేరని ఈ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. ఈ పర్సన్‌ని ఇంతకు ముందు ఉన్నట్టుగా మీరు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో చాలా చేంజెస్ చూస్తున్నారు ఈ పర్సన్. ఇంతకు ముందు ఉన్నట్టుగా ఈ పర్సన్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవట్లేదు. ఇంతకుముందు ఉన్నట్టుగా ఆ పర్సన్‌కి ఇంపార్టెన్స్ కానీ, ప్రయారిటీ కానీ మీరు ఇవ్వట్లేదు. నిజం చెప్పాలంటే ఇక్కడ వాళ్ళే సఫరింగ్‌లో ఉన్నారు. యాంగ్జైటీలో ఉన్నారు, స్ట్రెస్ అవుతున్నారు, ఓవర్ థింక్ చేస్తున్నారు. నైట్ టైమ్స్ ఎస్పెషల్లీ మిమ్మల్ని చాలా గుర్తు చేసుకుంటున్నారు. చాలా సఫర్ అవుతున్నారు. డిప్రెషన్‌లో ఉంటున్నారు. ఓవర్ థింక్ చేస్తున్నారు. ఎట్ ప్రెజెంట్ ఎస్పెషల్లీ నైట్ టైమ్స్ ఈ పర్సన్ ఒంటరిగా కూర్చొని చాలా బాధపడుతున్నారు. సఫర్ అవుతున్నారు. ఇంతకుముందు ఉన్నట్టుగా ఈ పర్సన్‌తో మీరు లేరు. మీరు చాలా చేంజ్ అయిపోయారు. మీలో చాలా మార్పులొచ్చాయి. అది ఈ పర్సన్ ఎందుకో డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇంతకుముందు మీరు ఆ పర్సన్ విషయంలో చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. చాలా ప్రేమగా మాట్లాడేవాళ్ళు. ఏ విషయము దాచిపెట్టకుండా అన్నీ ఓపెన్‌గా ఆ పర్సన్‌కి మీరు చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా లేరు.
అన్ని విషయాల్లో మీరు సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. అన్నీ దాచిపెడుతున్నారు. ఆ పర్సన్‌కి ఏది ఓపెన్‌గా చెప్పట్లేదు. చెప్పినా కూడా ఆ పర్సన్ పైపైన చెప్తున్నారే కానీ రియాలిటీ చెప్పట్లేదు. కంప్లీట్‌గా చెప్పట్లేదు. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఇంతకు ముందున్నట్టుగా ఈ పర్సన్‌తో మీరు టీమ్ వర్క్ చేయట్లేదు. మీ ఇద్దరి మధ్య ఇంకొక పర్సన్‌ని తీసుకొచ్చి మీరు మాట్లాడుతున్నారు. వేరే వాళ్ళ దగ్గర ఈ పర్సన్ గురించి మీరు డిస్కస్ చేస్తున్నారు. వేరే వాళ్ళతో కంపేర్ చేసి నన్ను మాట్లాడుతున్నావు. వాళ్ళలాగా ఉండలేదని నన్ను బ్లేమ్ చేస్తున్నావు. అది నాకు నచ్చట్లేదు. మేబీ మీ ఆఫీస్‌లో కొలీగ్స్‌ని చేసి కావచ్చు. మీ రిలేటివ్స్‌లో ఇంకెవరినైనా ఎగ్జాంపుల్ చూపించి, వాళ్ళు చూడు అలా ఉన్నారు, వీళ్ళు చూడు ఇలా ఉన్నారు, వాళ్ళు చూడు అక్కడికి తీసుకెళ్తున్నారు, వీళ్ళు చూడు ఇక్కడికి తీసుకెళ్తున్నారు. నీకేమీ చేత కాదు. నువ్వు దేనికి పనికిరావు. సో, యూ ఆర్ వేస్ట్ ఫెల్లో. ఇట్లా మీరు ఈ పర్సన్‌ని డౌన్ చేసి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు నేను నచ్చాను. కానీ ఇప్పుడు అదే మనిషిని నేను నచ్చట్లేదా? ఇప్పుడు నాలో లోపాలు చూస్తున్నావు. నేనంటే నీకసలు ఇష్టం లేదా? నేనంటే నీకసలు నచ్చట్లేదా? ఎందుకిలా నన్ను మాటలతో కానీ, నీ బిహేవియర్‌తో కానీ నన్నిట్లా ఎందుకు బాధపెడుతున్నావు? నన్నెందుకిట్లా దూరం పెడుతున్నావు? నేనేం తప్పు చేశాను? నేనేం పాపం చేశాను? అనేది ఈ పర్సన్. చూడండి ఎస్పెషల్లీ నైట్ టైమ్ ఈ పర్సన్‌కి నిద్ర లేదు. నిద్ర పోవట్లేదు. నిద్ర పట్టట్లేదు. ఒంటరిగా ఫీలవుతున్నారు. మాట్లాడడానికి మీరు కోఆపరేట్ చేయట్లేదు. తన గురించి మీరు వేరే వాళ్ళ దగ్గర కంపేర్ చేసి మాట్లాడుతున్నారు. డిస్కస్ చేస్తున్నారు. తన బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా మీ పర్సన్‌కి అర్థం కావట్లేదు. రీడింగ్ ఎనర్జీస్‌తో పాటు కనెక్ట్ అవ్వడానికి డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పేజ్ ఆఫ్ హ్యాండ్స్. సో, ఈ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతున్నావు? ఎందుకు నన్ను ఇంత టార్చర్ చేస్తున్నావు? ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ చెప్పాలి గానీ, నన్నెందుకు ఇంత టార్చర్ చేస్తున్నావు అనేది వాళ్ళు అడుగుతున్నారు. ఇంతకు ముందులాగా నాతో ఎందుకు అన్నీ చెప్పట్లేదు? అన్నీ ఎందుకు షేర్ చేసుకోవట్లేదు? నన్నెందుకు ఇంత బాధ పెడుతున్నావు? నన్నెందుకు ఇంత డిస్టెన్స్ పెడుతున్నావు? నేను చాలా ప్యూర్ సోల్‌ని. గతంలో నేను చేసినవన్నీ గుర్తుపెట్టుకొని ఇప్పుడు నా మీద నువ్వు రివెంజ్ తీర్చుకుంటున్నావా? టైం నీది నడుస్తుంది. కాబట్టి నువ్వు నన్ను ఇంత టార్చర్ పెడుతున్నావు. నేను చెప్పింది అదే నువ్వు వినట్లేదు. నేనేం మాట్లాడినా నీకు నచ్చట్లేదు. నేను హాయ్, హలో చెప్పినా కూడా నీకు నచ్చట్లేదు. నేనంటేనే నీకు నచ్చట్లేదు. నా ప్రెజెన్స్ నువ్వు యాక్సెప్ట్ చేస్తావో, రిజెక్ట్ చేస్తావో కూడా నాకు అర్థం కావట్లేదు. అది ఆ పర్సన్ ఆలోచన. అది ఆ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ అయితే మీ విషయంలో యాక్షన్ తీసుకునే వరకు వస్తున్నారండి. యాక్షన్ తీసుకుంటారు.
ప్లాన్ చేస్తున్నారు ఏదైనా యాక్షన్ తీసుకోవాలని. బట్ ఎలాంటి ప్లాన్ అంటే చాలా స్మాల్ థింగ్. ఇమ్మెచ్యూర్ యాక్షన్స్ తీసుకుంటున్నారు. ఇమ్మెచ్యూర్ థాట్స్ ఉన్నాయి. జస్టిస్. డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్ బ్యాలెన్స్ అవ్వడానికి ఈ పర్సన్ ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకుంటారు. ఈ రిలేషన్‌కి జస్టిస్ చేయాలని ఆ పర్సన్‌కి ఉంది. నాకు జస్టిస్ చేయాలని ఉంది. కానీ ఎలా మొదలుపెట్టాలో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో, ఎలా కంటిన్యూ చేయాలో నాకు అర్థం కావట్లేదు. మేబీ ఈ పర్సన్ మీకన్నా ఏజ్‌లో చిన్నవాళ్ళు అయ్యుండొచ్చు. కానీ ఇమ్మెచ్యూరిటీ, భయం, మీరంటే ఈ పర్సన్‌కి ప్యాషన్ ఉంది. ఈ ఈ రిలేషన్ ఎలాగైనా నిలబెట్టుకోవాలి అని నాకుంది. రోజు రోజుకి మీరంటే కోరిక కావచ్చు, డిజైర్ కావచ్చు, ప్యాషన్ కావచ్చు, ఈ పర్సన్‌లో చాలా ఎక్కువవుతుంది. మిమ్మల్ని చూడాలి అనే ఇంట్రెస్ట్ కావచ్చు, మీ దగ్గర నుంచి కాల్ వస్తుందేమో, లేకపోతే మెసేజ్ వస్తుందేమో. ఆ పర్సన్ అయితే యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. నాకు నువ్వంటే చాలా ఇష్టం. నీ కోసం నేను ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాను. నీ కోసం అన్నిటినీ వదులుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. పేజ్ ఆఫ్ వ్యాన్స్ కాబట్టి. అండ్ పాస్ట్‌ని పర్సన్ ఎక్కువ బాగా గుర్తు చేసుకుంటున్నారండి. మీకు తనకి మధ్య ఉన్న పాస్ట్‌ని ఒకవేళ మీ ఇద్దరిది ఇది న్యూ రిలేషన్‌షిప్ అయ్యుంటే కూడా ఈ పర్సన్ ఒకవేళ తనకి ఏదన్నా పాస్ట్ ఉంటే ఆ పాస్ట్‌ని ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు ఈ పర్సన్. ఎలా మొదలుపెట్టాలో, ఎలా మీతో మాట్లాడాలో, ఎలా స్టెప్ తీసుకోవాలో, ఆ స్టెప్ నెక్స్ట్ ఎంత దూరం వరకు వెళ్తుందో, ఎట్లాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సొస్తుందో అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. నాకు తెలిసి ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్‌కి సంథింగ్ లైక్ కార్మిక్ కనెక్షన్స్ కూడా ఏదో ఉండుంటాయండి. సో, ఫ్యామిలీ సిట్యుయేషన్స్ కావచ్చు, లేదా ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అవ్వచ్చు. ఎవరి వైపు నిలబడాలి, ఎవరికి జస్టిస్ చేయాలి, ఈవెన్ ఫ్యామిలీ అయితే ఈ పర్సన్ ఫ్యామిలీకి మీకు మధ్య ఇద్దరి మధ్య ఈ పర్సన్ సఫర్ అవుతున్నారు. ఇద్దరూ ఇంపార్టెంటే. ఇద్దరూ కావాల్సిన వాళ్ళే. ఇద్దరిలో ఎవరిని వదులుకోలేరు. ఇద్దరూ కావాలి. బట్ మీరు కూడా కావాలి. మీతో ఆ ప్యాషనేటెడ్ ఎనర్జీ కూడా కావాలి. నాకు తెలిసి ఈ పర్సన్‌కి మీరంటే ఎమోషన్ కన్నా కూడా ప్యాషన్ ఎక్కువగా కనిపిస్తుందండి. మిమ్మల్ని ఈ పర్సన్ ఏమంత లవ్ లేదు కానీ, లవ్ అయితే ఎమోషన్స్ కార్డ్ ఇక్కడెక్కడ కప్స్ కార్డ్ కానీ, లవర్స్ కార్డ్ కానీ అవేం కనిపించట్లేదు. సో, జస్ట్ ప్యాషన్ అంటే మిమ్మల్ని చూసే అవకాశం వస్తే చాలు, మీతో మాట్లాడే అవకాశం వస్తే చాలు అన్న టైప్‌లో ఈ పర్సన్ ప్యాషనేటెడ్ ఎనర్జీ కనిపిస్తుంది గానీ, సో, ఎమోషనల్ ఎనర్జీ నాకేం కనిపించలేదు. ఈ పర్సన్ మీ విషయంలో చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. అది నేను ఒప్పుకుంటాను. 9 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ కాబట్టి. మేబీ ఇది మీకు మీ పర్సన్‌కి మధ్య లైక్ సంథింగ్ సీక్రెట్ రిలేషన్‌షిప్ అయినా అయ్యుండాలి. సో, లేదా అంటే మీ ఇద్దరి మధ్య ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి అనేది ఎవరికీ పబ్లిక్‌గా తెలియకపోయినా ఉండాలి. సో, చూద్దాం. పర్సన్ ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు ఛానల్ ద్వారా? యూనివర్స్, మా వ్యూవర్స్, పర్సన్స్ ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు త్రూ ఛానల్ ద్వారా వాళ్ళ పార్ట్నర్స్‌కి? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. హర్మిట్. ఐసోలేషన్‌లో ఉంటున్నారండి. పర్సన్ లైఫ్‌లో లైట్ లేదు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా.
నేను నీకు ఎప్పుడైతే దూరమయ్యానో అప్పటినుంచి నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా. ఒంటరిగా ఏడుస్తున్నారు. ఈవెన్ మీ ఫోటోస్ చూస్తూ కావచ్చు, మీ థాట్స్‌తో కావచ్చు, మీ మెమరీస్‌తో కావచ్చు. సో, సెల్ఫ్ రియలైజేషన్ అనేది అవుతున్నారు. ఎక్కడ మిస్టేక్ చేశాను అని వాళ్ళకి వాళ్ళు ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు. సో, తెలుసుకుంటున్నారు. ఎక్కడ మిస్టేక్ చేశాను? ఎందుకు మా ఇద్దరి మధ్య ఈ సెపరేషన్ వచ్చింది? ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది? అంటే ఈ పర్సన్ వాళ్ళ ఎవరితోనూ మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో కావచ్చు, ఎవరితోనూ కలవట్లేదు. కలిసినా కూడా జస్ట్ ఏదో ఫార్మాలిటీ కోసం హాయ్ అంటే హాయ్ అంతవరకే కానీ, సో, లైఫ్‌లో ఒక స్పార్క్ ఉంటుంది చూసారా? అది ఈ పర్సన్ లైఫ్‌లో ఏదో మిస్ అయింది. మీ నుంచి దూరం అయిన తర్వాత. ఒంటరిగా గడపడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. నలుగురితో మాట్లాడడానికి కానీ, నలుగురితో మింగిల్ అవ్వడానికి కానీ ఇష్టపడట్లేదు. ఇష్టపెట్టుకోవట్లేదు కూడా. ఈ పర్సన్ ఎక్కువ డిప్రెషన్‌లో కనిపిస్తున్నారు. మీ ఫోటోస్ చూస్తున్నారు. మీ చాట్స్ చూస్తున్నారు. మీ ఇద్దరు మాట్లాడుకున్న కాన్వర్సేషన్స్ మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడలా, ఇప్పుడు ఇలా, ఆ మిస్టేక్ చేశాను, ఈ మిస్టేక్ చేశాను. అసలు తప్పు ఎక్కడ జరిగింది? ఎవరి వల్ల జరిగింది? ఎందుకు జరిగింది? ఇప్పుడు నేనేం చేస్తే అది మళ్ళీ నార్మల్ అవుతుంది. అసలిది మళ్ళీ మా ఇద్దరి మధ్య సిట్యుయేషన్ నార్మల్ అవుతుందా? లేదా ఈ సెపరేషన్ ఇది ఇట్లాగే కంటిన్యూ అవుతుందా? నేనేమైనా చేస్తే బెటర్ అవుతుందా? లేదా నా లైఫ్ ఇంకా ఇంతేనా? ఈ సింగిల్ లైఫ్ ఇలాగే కంటిన్యూ అవుతుందా? ఈ ఒంటరితనం నేను జీవితాంతం భరించాల్సిందేనా? ఏం చేయాలో అర్థం కావట్లేదు మీ పర్సన్‌కి. ఎంత వెతికినా కూడా దారి దొరకట్లేదు. ఒంటరిగా ఫీల్ అవుతున్నారు మోస్ట్‌లీ. ఇంక మా ఇద్దరి మధ్య అసలు సెపరేషన్ అయిపోయినట్టేనా? ఇది సెపరేషన్ వరకు దారి తీస్తుందా? లేకపోతే మళ్ళీ కలుస్తామా? ఏదో ఒక విధంగా మా ఇద్దరి మధ్య యూనియన్ అవుతుందా? లేదంటే ఈ సెపరేషన్ ఇలాగే కంటిన్యూ అవుతుందా? ఈ గ్యాప్ ఇలాగే ఉంటుందా? సో, లాస్ట్ వన్ మోర్ కార్డ్ యూనివర్స్. మా వ్యూవర్స్ పొజిషన్స్, మా వ్యూవర్స్‌కి ఏం చెప్పాలనుకుంటున్నారు? 8 ఆఫ్ పెంటికల్స్. ఎంత మీ నుంచి మూవ్ ఆన్ అవ్వాలని చూసినా అవ్వలేకపోతున్నారు. ఈ సెపరేషన్‌ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నారు. ఏ పని చేద్దాము అన్నా మనసు దాని మీద వెళ్ళట్లేదు. డైవర్ట్ చేసుకోవడానికి ఈ పర్సన్ బాగా ట్రై చేస్తున్నారు. మనీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కానీ మళ్ళీ మళ్ళీ మీ థాట్సే ఈ పర్సన్‌ని మీ వైపుకి తీసుకొస్తున్నాయి. మనసు దేని మీద నిలకడగా ఉండట్లేదు. ఎంత మీ నుంచి వెళ్ళాలని చూస్తే అంత మీకు కనెక్ట్ అవుతున్నారు. వర్క్స్ అన్నీ ఆ పర్సన్ పెండింగ్ పెట్టేస్తున్నారు. దృష్టి మీ మీదే ఉంది. ఏ పని ప్రశాంతంగా చేయలేకపోతున్నారు. ఏదో చెయ్యాలనుకుంటున్నారు.
చేస్తే డైవర్ట్ అవుతా అనుకుంటున్నారు. కానీ అది వెళ్ళట్లేదు. కాన్సంట్రేషన్‌గా చేయలేకపోతున్నారు. మనసు మీ వైపే ఈ పర్సన్‌ని తీసుకొస్తుంది. అండ్ ఇక్కడ కనిపించిన ఎనర్జీస్ వచ్చేసి మిథున రాశి, వృషభ రాశి, మేష రాశి, తులా రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. సో డెవిల్ మీరంటే ఈ పర్సన్‌కి అబ్సెషన్ ఉందండి. అబ్సెషన్ ఉంది. ఇక్కడ కప్స్ ఎనర్జీ ఎక్కడ కనిపించలేదు. మేబీ ఈ పర్సన్‌కి మీ మీద డిజైర్ ఉంది. ఫిజికల్‌గా డిజైర్ ఉంది. ఈ పర్సన్‌కి లవ్ ఉందో లేదో నాకు తెలీదు కానీ మీరంటే అట్రాక్షన్ ఉంది. మీతో ఫిజికల్ రిలేషన్‌షిప్ కావాలని ఉంది. మీ వాయిస్ వినాలి, మీతో మాట్లాడాలి, మీతో టైం స్పెండ్ చేయాలి, మీతో అన్నీ షేర్ చేసుకోవాలి, ఎమోషనల్లీ, ఫిజికల్లీ షేర్ చేసుకోవాలి. మీరంటే అబ్సెషన్ ఈ పర్సన్‌కి రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. మీరు చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తున్నారు మీ పర్సన్‌కి. మనసు మీ వైపు నుంచి వేరే వైపుకి వెళ్ళట్లేదు. అబ్సెషన్ అయితే ఉందండి. డెవిల్ ఎనర్జీ అబ్సెషన్‌ని రిప్రజెంట్ చేస్తుంది. సో నాకు తెలిసి మీ పర్సన్‌కి ఆర్ మీకు సో సంథింగ్ ఏదైనా బ్లాక్ మ్యాజిక్ జరగడం కానీ, ఛాన్సెస్ ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ఇద్దరిలో ఎవరో ఒకరికి బ్లాక్ మ్యాజిక్ జరిగేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. టెంపరెన్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. టెంపరెన్స్, మా వ్యూవర్స్ పర్సన్స్ లవ్ మెసేజెస్. టెంపరెన్స్ క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ద హ్యాపీ ఎండింగ్, లవ్ విన్స్, జాయ్, పీస్ అండ్ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్. సో ఈ పర్సన్ ఏదైనా సరే హ్యాపీ ఎండింగ్ ఉండాలి. ఇలా మిడిల్లో డ్రాప్ అయిపోవడం ఈ పర్సన్‌కి ఇష్టం లేదు. సో అది కంటిన్యూషన్ అయినా, ఎండింగ్ అయినా ఏదైనా సరే హ్యాపీగా ఉండాలి. పెయిన్‌ఫుల్‌గా ఉండకూడదు. సఫరింగ్‌తో ఉండకూడదు అనేది మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. ఇది మోస్ట్‌లీ ఇది ఎండింగే రిప్రజెంట్ చేస్తుంది. హ్యాపీ ఎండింగ్ అని ఉంది కాబట్టి. సో 9 ఆఫ్ స్వర్డ్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. 9 ఆఫ్ స్వర్డ్స్, ప్రొటెక్టర్. సో లవ్ that feels safe, strong and emotional supportive. సో ఈ పర్సన్ మిమ్మల్ని చాలాసార్లు చాలా విధాలుగా కాపాడారు. బట్ అది మర్చిపోయి మీరు ఆ పర్సన్నే బాధ పెడుతున్నారు. ఆ పర్సన్నే మీరు సఫర్ చేస్తున్నారు. అది వాళ్ళ ఫీలింగ్, ఇక్కడ నేను అనేది కాదు. మీరు ఏ ప్రాబ్లంలో ఉన్నా సరే మీకు సపోర్ట్ ఇచ్చి, ధైర్యం ఇచ్చి, మిమ్మల్ని స్ట్రాంగ్‌గా తీర్చిదిద్దారు ఈ పర్సన్. బట్ మీరు ఆ పర్సన్‌ని సఫర్ చేస్తున్నారు అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. అన్ని విషయాల్లోనూ మీకు సపోర్టివ్‌గా నిలబడ్డారు. ఎమోషనల్‌గా కావచ్చు, ఫిజికల్‌గా కావచ్చు, మీకు సపోర్ట్ ఇచ్చారు. బట్ స్టిల్ మీరేంటంటే ఆ పర్సన్‌ని టార్చర్ చేస్తున్నారు. ఈవెన్ మేబీ కమిట్మెంట్ కోసం కావచ్చు, ఈవెన్ మేబీ మ్యారేజ్ కోసం కావచ్చు, నాతో లైఫ్ లాంగ్ ఉంటావా లేదా అని కావచ్చు. పేజ్ ఆఫ్ హ్యాండ్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. పేజ్ ఆఫ్ హ్యాండ్స్, ద బౌండరీస్. సో మీ ఇద్దరి మధ్య హెల్దీ బౌండరీస్ ఉంటే బాగుండు. టూ మచ్గా మీరు ఆ పర్సన్ లైఫ్లోకి రావడం కానీ, టూ మచ్గా ఆ పర్సన్ మీ లైఫ్లోకి రావడం కానీ, ఇన్వాల్వ్ అవ్వడానికి కానీ ఆ పర్సన్ ఇష్టపడట్లేదు. హర్మిట్ క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ద పర్స్యూయర్,
దే వోంట్ వెయిట్, దిస్ పర్సన్ మూవ్స్ టువర్డ్స్ వాట్ దే డిజైర్. సో వాళ్ళ ఇష్టాలకి తగ్గట్టుగా వాళ్ళు నడుచుకుంటారు. వాళ్ళు ఎవరి కోసం ఆగరంట. వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో దానికోసం వెళ్తారు. అదే ఆ పర్సన్ మెసేజ్. వాళ్ళ కోరికలకి, వాళ్ళ ఇష్టాలకి అనుగుణంగా వాళ్ళు ఉంటారు. ద సీక్రెట్ అడ్మైరర్. బట్ సీక్రెట్గా అయితే మిమ్మల్ని ఎప్పటికీ అప్రిషియేట్ చేస్తూనే ఉంటారు. సమ్వన్ హ్యాస్ డీపర్ ఫీలింగ్స్ ఫర్ యూ దాన్ దే ఆర్ లెట్టింగ్ ఆన్. సీక్రెట్గా అయితే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూనే ఉంటారు. బట్ ఐ డోంట్ నో వై ద మ్యాగ్నెటిక్ వన్, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి. సో చూడండి, ఇక్కడ కూడా మ్యాగ్నెటిక్ పుల్ అయితే మీ ఇద్దరి మధ్య ఉంది. అది ఫిజికల్ డిజైరే తప్ప నాకు తెలిసి ఎమోషనల్ డిజైర్ అయితే లేదు. ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు, మీ నేమ్ పైన అండ్ మీ పార్ట్నర్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.